పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మకు నిజంగానే ప్రాణహాని ఉందా? ఆయన ప్రాణానికి ముప్పు ఉందా? సడన్ గా గన్ మ్యాన్లను కేటాయించడం ఎందుకు? ఇంత అర్జెంటుగా ఆయనకు ఏ ఆపద ముంచుకొచ్చింది? ఈ చర్చలకు తగ్గట్టుగా కొందరు చెప్పిన కారణాలు కూడా షాకింగ్ గానే ఉన్నాయి. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, పిఠాపురం వర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈయన పేరు మారుమోగిపోతుంది. రాజకీయ వర్గాలు చర్చనీయాంశంగా మారింది. సడన్ గా గన్ మ్యాన్లను నియమించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఆయన ఒక సీనియర్ నాయకుడు, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్. పార్టీ బలపడడానికి చాలా కృషి చేశారు. అన్ని వర్గాల మద్దతు పొందిన వర్మ అజాత శత్రువు అనే పేరును కూడా సంపాదించుకున్నారు. అలాంటి ఆయనకు అకస్మాత్తుగా ముప్పు ఉందని వినిపించడం రాజకీయ చర్చలకు దారి తీస్తుంది. ఇటీవల వర్మ ప్రభుత్వానికి లేఖ రాసి తనకు వ్యక్తిగత భద్రత అవసరమని కోరినట్లు సమాచారం. అలా ఎందుకు కోరారనే అనుమానం కొందరిని కలవర పెడుతున్న ప్రశ్న. అంతేకాదు, ఇక్కడే ఇంకో ప్రశ్న కూడా ముందుకొచ్చింది. అదేంటంటే, కూటమిలో భాగంగా జనసేన అధికారంలో ఉంది. అయితే వర్మకి మాత్రం అధికార పదవి దక్కలేదు. ఇలాంటి వేళ అధికారం లేకపోతే ఏ బలమైన సెక్యూరిటీని నిర్మించుకుంటే బిల్డప్ అమాంతం పెరుగుతుంది కదా అనుకున్నారేమో కానీ, అందుకే ప్రభుత్వం దగ్గర వర్మ గట్టిగా విజ్ఞప్తి చేశారని అంచనా వేస్తున్నారు. అయితే ఒక డౌట్ రావాలి. అదేంటంటే, వర్మ అడగగానే ప్రభుత్వం కేటాయించిందే అనుకో, మరి ఇంటెలిజెన్స్ విభాగం అడగాలి కదా అని ఓ క్షవరం కూడా అయిందట. ఇంటెలిజెన్స్ అడిగిందట. వర్మకు పెద్దగా ముప్పు లేదు, ఆయనకు గన్మ్యాన్లు అవసరం లేదని అభిప్రాయపడిందట. అయినా సరే వర్మ అన్నారంటే అది కావాల్సింది. ఎంత కష్టమైనా సరే తనకు తగ్గేదేలే అన్నారట వర్మ. దాంతో చేసేదేం లేదు. పదవి అయినా దక్కలేదు, కనీసం సెక్యూరిటీ అయినా కేటాయించుదామంటూ 1+ సెక్యూరిటీని ప్రభుత్వం కేటాయించిందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్మకు గన్మ్యాన్ కేటాయించడంపై విభిన్న అభిప్రాయాలు రావడం సహజమే. ఒకవైపు ఆయన విజ్ఞప్తిని ప్రభుత్వం గౌరవించిందని అంటుంటే, మరోవైపు ఇంటెలిజెన్స్ నివేదికలను పక్కన పెట్టి భద్రత కల్పించారా అన్న ప్రశ్నలు లేపుతున్నాయి. ఏదేమైనా ఇకపై వర్మ గారు గన్మ్యాన్లతో ప్రజల్లో కనిపించడం ఖాయం. రాజకీయంగా ఆయన స్థాయికి ఇది కొత్త రకమైన గుర్తింపుగా మారుతుందా అన్న దానిపై కూడా చర్చ మొదలైంది. అలా సుదీర్ఘ చర్చల నడుమ గన్మెన్ కేటాయించడం ఆయన సన్నిహిత వర్గాలు ఇంకోలా అర్థం చేసుకుంటుందట. సెక్యూరిటీ వచ్చింది, భద్రత పెరిగింది, ఇక పదవి ఇవ్వడమే లేదు. ఇక దీంతో ఆ నామినేటెడ్ పదవి కూడా నేడో రేపో ఇచ్చేస్తారని తెగ సంబరపడిపోతున్నారట. ఇకపోతే వర్మకి ఎమ్మెల్సీ ఇస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించారు చంద్రబాబు, కానీ అది ఇంతవరకు దిక్కులేదు. ప్రస్తుతం ఏపీలో 2027 వరకు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయ్యే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. అందుకే పదవి ఇవ్వకపోయినా సెక్యూరిటీ అయినా ఇచ్చి తృప్తిపరచుదామని ప్రభుత్వం అనుకుందని మరో చర్చ. మొత్తానికి ఆయనకు ప్రాణహాని ఉందని కేటాయించారా, లేక ఏదోలా సాటిస్ఫై చేద్దామని ఇలా చేశారా అనేది ఇక్కడ తేలని ప్రశ్నగా మిగిలింది. ఇదిలా ఉంటే వర్మ సెక్యూరిటీతో సాటిస్ఫై అవుతారా, లేక పదవి కోసం పోరాటం కొనసాగిస్తారా అనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.